సరే, మన దేశం కథని ఒక చిన్న పజిల్తో మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఇక్కడ రెండు చిత్రాలున్నాయి కదా, వీటి మధ్య తేడా ఏంటో గమనించారా? చూడండి, దేశం ఒకటే, కాని మ్యాపులు మాత్రం రెండు. ఒకటి మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడిది, అంటే 1947 నాటిది. రెండోది ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశం. రాష్ట్రాల సరిహద్దులు, వాటి పేర్లు, చివరికి రాష్ట్రాల సంఖ్య కూడా అప్పటికీ ఇప్పటికీ అస్సలు సంబంధమే లేదు కదా, అంతలా మారిపోయాయి. అసలు ప్రశ్నేంటంటే, ఎందుకిలా? మన దేశం తన సొంత మ్యాప్ని తానే ఇన్నిసార్లు ఎందుకు గీసుకోవాల్సొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానంలోనే మన ఈరోజు కథ అంతా దాగి ఉంది. ఆ మ్యాపుల వెనుకున్న రహస్యం మరెక్కడో లేదు, మన పరిపాలనా వ్యవస్థలోనే ఉంది. తరచుగా మనం విని ఒక మాట, అదే ఫెడరలిజం. తెలుగులో చెప్పాలంటే సమాఖ్య వ్యవస్థ. ఆ కథేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి? ఇంత భిన్నత్వం ఉన్న మన దేశాన్ని అది ఎలా నడిపిస్తోంది? చూడండి, దీన్ని చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఫెడరలిజం అంటే రెండు స్థాయిల్లో ప్రభుత్వాలుండటం. ఒకటి దేశం మొత్తానికి, అంటే జాతీయ స్థాయిలో, ఇంకొకటి ప్రతి ప్రాంతానికి, అంటే రాష్ట్రస్థాయిలో. ప్రతి ప్రభుత్వం దాని పరిధిలో దానికి స్వతంత్రంగా ఉంటుంది. అంటే కేంద్రం తన పనులు తను చూసుకుంటుంది, రాష్ట్రం తన పనులు తను చూసుకుంటుంది. అధికారాలను ఇలా పంచుకోవడమే సమాఖ్య వ్యవస్థ. సరే, ఒక వ్యవస్థని ఫెడరల్ అని పిలవాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఏంటవి? మొదటిది, రెండు స్థాయిల ప్రభుత్వాలుండాలి, కేంద్రం, రాష్ట్రం. రెండోది, మనకి రెండు గుర్తింపులుంటాయి, మనమొక రాష్ట్ర పౌరులం, అలాగే దేశ పౌరులం కూడా. మూడోది, వీళ్ళ అధికారాలేంటి అనేది రాజ్యాంగంలో స్పష్టంగా రాసిపెట్టాలి. నాలుగోది, కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమైనా గొడవలొస్తే వాటిని తీర్చడానికి స్వతంత్రంగా పనిచేసే కోర్టులుండాలి. ఇవన్నీ ఉంటే దాన్ని మనం సమాఖ్య వ్యవస్థ అని పిలుస్తాం. ఈ రెండు గుర్తింపులు అనే విషయం కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా సింపుల్. మన స్కూల్ లాంటిదే. మనం మన క్లాస్ అంటే గర్వపడతాం కదా, అదే టైంలో మన స్కూల్ మొత్తం అంటే కూడా గర్వపడతాం. మన క్లాస్ వేరు, మన స్కూల్ వేరు కాదు. అలాగే మన రాష్ట్రం, మన దేశం రెండూ మనవే. థియరీ అంతా బాగుంది, మరి ప్రాక్టికల్గా మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ఎలా అమలు చేశారు? ఇంత పెద్ద దేశానికి అధికారాన్ని ఎలా పంచారు? ఆ రాజ్యాంగ బ్లూప్రింట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, మన రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరేషన్ అనే పదం వాడలేదు. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా అనగా భారత్ రాష్ట్రాన యూనియన్గా ఉంటుంది అని. ఎందుకంటే మన రాష్ట్రాలు ఏదో ఒప్పందం మీద కలిసి ఏర్పడలేదు, అలాగే ఏ రాష్ట్రానికి దేశం నుంచి విడిపోయే హక్కు కూడా లేదు. అందుకే ఇది కేవలం ఫెడరేషన్ కాదు, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్, విడదీయరానిది. సరే, అధికారాల పంపకం ఎలా జరిగిందంటే, రాజ్యాంగంలో 3 లిస్టులు పెట్టారు. మొదటిది యూనియన్ లిస్ట్, దేశరక్షణ, రైల్వేలు, బ్యాంకింగ్ లాంటివి. వీటిపై నిర్ణయాలు కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. రెండోది స్టేట్ లిస్ట్, పోలీస్, వ్యవసాయం ఇలాంటి స్థానిక విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారముంటుంది. ఇక మూడోది కాంకరెంట్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితా. విద్య, అడవులు లాంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రం ఇద్దరూ చట్టాలు చేయొచ్చు. ఎంత పక్కాగా ప్లాన్ చేశారో చూడండి. అయితే ఇక్కడే మన భారత సమాఖ్య వ్యవస్థలో ఒక అసలైన మెలిక ఉంది. ఈ అధికారాల పంపకమంతా సమానంగా జరగలేదు. మన రాజ్యాంగం కావాలనే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలిచ్చింది. ఒక్క నిమిషం, ఫెడరలిజం అంటే అధికారాలు పంచుకోవడం కదా, మరి అలాంటప్పుడు కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఎందుకిచ్చారు? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇస్తూనే కేంద్రం చేతిలో పగ్గాలు ఎందుకు పెట్టారు? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ రోజుల్లో పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దేశం ఇప్పుడే విభజించబడింది, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. 500కు పైగా సంస్థానాలున్నాయి, వాటిని దేశంలో కలపాలి. పేదరికం, నిరక్షరాస్యత లాంటి సామాజిక సమస్యలు. ఇలాంటి సమయంలో దేశం మళ్లీ ముక్కలైపోకుండా ఉండాలంటే అన్నిటినీ కలిపి ఉంచే ఒక బలమైన శక్తి కావాలి. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు దేశ ఐక్యతకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి కేంద్రాన్ని బలంగా తీర్చిదిద్దారు. సరే, రాజ్యాంగంలో రాసుకున్నదొకెత్తైతే దాన్ని ఆచరణలో పెట్టడం మరొకెత్తు. ఈ బ్లూప్రింట్ నిజ జీవితంలోకొచ్చేసరికి ఎలా పనిచేసింది? ఎక్కడ ఘర్షణలు మొదలయ్యాయి? నిజానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం కాలంతో పాటు మారుతూ వచ్చింది.
1950లలో కేంద్రంలో రాష్ట్రాల్లో దాదాపు అంతా కాంగ్రెస్ పార్టీయే, కాబట్టి పెద్దగా గొడవలుండేవి కాదు. కాని 60ల మధ్యకొచ్చేసరికి రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలోకి రావడం మొదలైంది. అప్పుడు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్లు పెరిగాయి. ఇక 1990ల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల యుగం మొదలైంది. కేంద్రంలో ప్రభుత్వాల నిలబడాలంటే రాష్ట్ర పార్టీల మద్దతు తప్పనిసరి అయ్యింది. దీంతో చర్చలు, సంప్రదింపులకు ప్రాధాన్యత పెరిగి ఫెడరలిజం మరింత పరిణితి చెందింది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణల గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా ప్రస్తావించాల్సింది ఆర్టికల్ 356. దీన్నే మనం రాష్ట్రపతి పాలన అంటాం. ఈ కార్టూన్ సరిగ్గా ఆ వివాదాన్నే చూపిస్తోంది. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో పాలన సరిగ్గా లేదనిపిస్తే కేంద్రం అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు. నిజానికి ఇది రాజ్యాంగం విఫలమైనప్పుడు మాత్రమే వాడాల్సిన అత్యవసర అధికారం. కానీ రాజకీయ కారణాలతో కేంద్రం దీన్ని ఒక ఆయుధంగా వాడుకుందని ఎన్నో విమర్శలున్నాయి. ఈ గొడవలు కేవలం ఢిల్లీకి, రాష్ట్రాలకి మధ్య మాత్రమే కాదు, కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య కూడా పెద్ద వివాదాలు తలెత్తుతాయి. 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, సరిహద్దు వివాదాలు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాక కొన్ని ప్రాంతాలు ఎవరికి చెందాలనే గొడవలు మొదలయ్యాయి. ఉదాహరణకి బెల్గాం నగరం తమదే అని మహారాష్ట్ర, కర్ణాటక ఇప్పటికీ వాదించుకుంటున్నాయి. ఇక రెండో రకం, ఇంకా కీలకమైనవి, అవే నదీ జలాల వివాదాలు. కావేరీ నీటి కోసం తమిళనాడు, కర్ణాటక మధ్య పోరాటం గురించి మనకు తెలియనిది కాదు కదా, ఎందుకంటే ఇది నీరు, జీవనాధారం. సరే, ఇన్ని గొడవలు, ఇన్ని వివాదాలు ఇవన్నీ చూస్తుంటే మన ఫెడరల్ సిస్టమ్ ఫెయిల్ అయిందా అనిపించొచ్చు. కాని ఒక్క నిమిషం ఆగి ఈ ఘర్షణల్ని వేరే కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? నిజానికి ఈ ఘర్షణలు మన వ్యవస్థ బలహీనతకు కాదు, దాని జీవశక్తికి నిదర్శనం. నిరంతరం చర్చలు జరగటం, బేరసారాలు ఆడటం, ఇవన్నీ మన ప్రజాస్వామ్యం బలంగా, సజీవంగా ఉందని చూపిస్తున్నాయి. మన వ్యవస్థ ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ కొత్త సవాళ్లకు అనుగుణంగా మారుతోందనడానికి ఇదే సాక్ష్యం. ఒక అందమైన పోలిక ఉంది. మన సమాఖ్య వ్యవస్థను ఒక ఇంద్రధనస్సుతో పోలుస్తారు. అందులో ప్రతి రంగు విడివిడిగా కనిపిస్తుంది, దేనికదే ప్రత్యేకం. కాని అన్నీ కలిసినప్పుడే ఆ అద్భుతమైన, సంపూర్ణమైన అందమొస్తుంది. మన దేశం కూడా అంతే. ప్రతి రాష్ట్రానికి తనదైన భాష, సంస్కృతి, గుర్తింపు ఉన్నాయి. కాని అవన్నీ కలిస్తేనే భిన్నత్వంలో ఏకత్వం అనే మన భారతదేశం. మరి భిన్నత్వమే ప్రాణంగా ఉన్న మనలాంటి దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఈ సున్నితమైన సమతుల్యత భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఈ బంధం మరింత బలపడుతుందా, లేక కొత్త సవాళ్లెదురవుతాయా? ఈ ప్రశ్నతోనే మనమీరోజు ముగిద్దాం.